ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆమోదించిన అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు లోకేష్ ఎన్డీఏ ఎంపీలు కలిసి రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల పార్లమెంటులో అమరావతి బిల్లుపై చర్చ సమయంలోనూ ఢిల్లీకి వచ్చారు లోకేష్. టీడీపీ లోక్సభ సభ్యులతో కలిసి రాజ్యసభకు చేరుకొని గ్యాలరీ నుంచి చర్చను స్వయంగా వీక్షించారు. ఆపై కేంద్రంలోని పెద్దలతోనూ సమావేశమై అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడం, దానికి అనుగుణంగా కేంద్రం స్పందించడంతో మంత్రి లోకేష్ పదే పదే ఢిల్లీ వచ్చి పెద్దలతో భేటీ అవుతున్నారు. ఈ పర్యటనలతో కేంద్రంలోని ఎన్డీఏ పక్షాలతో బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు కీలకమైనటువంటి సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి. కానీ కొద్దిసేపటి క్రితంగా అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చాలా కీలకమైనటువంటి సమావేశం మంత్రి నారా లోకేష్ అండ్ ఎన్డీఏ కూటమి ఎంపీలందరూ కూడా కలిసి ధన్యవాదాలు తెలిపే విధంగా ఈ కీలక సమావేశం జరిగింది అన్నది మాత్రం కీలకమైనటువంటి అప్డేట్. దాదాపు మనకు అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత లభించిన తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన అని చెప్పవచ్చు. ఏదైతే ఆ రోజు ఏప్రిల్ 1వ తేదీన పార్లమెంటులో ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు సంబంధించినటువంటిది ప్రత్యక్షంగా గ్యాలరీలో ఉండి వీక్షించి దానికి సంబంధించినటువంటిది ఇక్కడ ఢిల్లీ వేదికగా కూడా ఒక ప్రెస్ మీట్ వెళ్ళిన తర్వాత దాదాపు ఏప్రిల్ 6వ తేదీన రాష్ట్రపతి ఆమోదం పొందుతూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన తర్వాత మొదటి పర్యటన ఈ రోజు అని చెప్పవచ్చు మంత్రి నారా లోకేష్. దాదాపు నిన్న రాత్రి ఇక్కడ ఢిల్లీకి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు దాదాపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కీలక భేటీ, దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి కీలకంగా దాదాపు అమరావతి బిల్లు చట్టబద్ధత లభించడము, దానికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడము, తర్వాత అమరావతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక బుక్లెట్ని కూడా రాష్ట్రపతికి కూడా బహుకరించినట్లు కూడా సమాచారం వస్తుంది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది అటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటిది టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు, అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా అందరూ కలిసి రాష్ట్రపతితో సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటిది అమరావతి ఇక్కడ నుండి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది, దానికి సంబంధించినటువంటిది పూర్తి ప్రత్యేకమైనటువంటి ఒక బుక్లెట్ని కూడా తీసుకొని రావడము ఈ పర్యటనలో భాగంగా దానికి సంబంధించినటువంటి రాష్ట్రపతితో కూడా చర్చించినటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటిది చాలా వివరణాత్మకమైనటువంటిది కూడా అంశాలను కూడా ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజు 9 గంటలకు అంటే ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటిది కృతజ్ఞతలు తెలిపేటటువంటి సమావేశం ఒక్కటే కాకుండా మరొకటి అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి దిశగా అడుగులు మాత్రము వేగవంతం చేశారన్న దానికి ఈ రోజు ఉదయం జపాన్ ఎంబసీ అధికారులతో కీలకమైనటువంటి సమావేశాన్ని ఇటు మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. దాదాపు 9 గంటల నుంచి 10 గంటల వరకు ఏదైతే ఒక కీలకమైనటువంటి సమావేశం అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అటు జపాన్ యూనివర్సిటీకి సంబంధించింది. గత సంవత్సరం కూడా అమరావతిలో పలు ప్రాంతాల్లో కూడా కీలకంగా కూడా పర్యటన చేసినటువంటిది. ఆ టోక్యోకి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ అంటే అంతర్జాతీయ విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలి అన్నటువంటిది పలు దఫాలుగా కూడా ఇతర దేశాలతో కూడా ఎప్పటికప్పుడు కూడా అటు మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటిది కీలకంగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటిది. అందులో భాగంగానే గత సంవత్సరము అటు అమరావతిలో ఉండేటటువంటిది ఇటు జపాన్ బృందం పర్యటించింది. అక్కడ ఉండేటటువంటి ఏదైతే ప్రత్యేకంగా భూములు అనుకోవచ్చు, ఎక్కడ యూనివర్సిటీని స్థాపించాలన్న దానిపై కూడా అప్పటి అధికారులతో కూడా చాలా కీలకంగా కూడా చర్చలు జరిపినటువంటిది. ఇందులో భాగంగానే గత సంవత్సరం జరిపినటువంటి చర్చల్లో భాగంగానే ఈరోజు ఢిల్లీ వేదికగా కూడా మరొక చర్చలు సమావేశాలు జరిగాయి అన్నది మాత్రం కీలకంగా ఒక కీలకమైనటువంటి అప్డేట్. దాదాపు ఇటు మనకు శాఖమూరు అమరావతిలో ఉండేటటువంటి శాఖమూరు అన్నటువంటి గ్రామ పరిసర ప్రాంతాల్లో టోక్యోకి సంబంధించినటువంటి అంతర్జాతీయ యూనివర్సిటీని తీసుకురావాలి అన్నది ప్రతిపాదన గత సంవత్సరం నుంచి ఉన్నది. దీనికి సంబంధించినటువంటిదే ఈరోజు జపాన్ ఎంబసీ అధికారులతో కూడా కీలకంగా కూడా ఒక కీలక సమావేశం జరిగింది. ఆ సమయంలో వచ్చిన సమయంలో అటు వీట్ తర్వాత ఎస్ఎంఆర్ యూనివర్సిటీ
యూనివర్సిటీలను కూడా జపాన్ బృందము అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా వాళ్ళు గత నెలలో అంటే గత సంవత్సరం వచ్చిన సందర్భంలో కూడా చూశారు. అప్పుడు దాదాపు మనకు సిఆర్డీఏకి సంబంధించినటువంటి అమరావతి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ భూములు కావాలి అన్నటువంటి అంశాన్ని కూడా సిఆర్డీఏ ప్రత్యేకంగా డ్రోన్స్ ప్రత్యేక ఇక్కడ మనకు ఒక గ్రాఫిక్స్ తోటి కూడా అప్పుడు ఏదైతే ఒక కీలకమైనటువంటి సమాచారం జరిగింది, ఆ సమాచారంతో భాగంగానే ఈరోజు జపాన్ వేదికగా కూడా ఒక కీలకమైనటువంటి సమాచారం. ఎందుకంటే అప్పటికి అమరావతి రాజధానిగా అంటే చట్టబద్ధత లభించలేదు, కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా చట్టబద్ధత పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్తో ఈరోజు ఉదయం జపాన్ ఎంబసీ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇక ముందు అంటే ఈ గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ లో సమావేశాలు జరిపినటువంటి ప్రభుత్వము ఇప్పటి నుంచి చట్టబద్ధత రావడంతో ఇక ముందు కీలకమైనటువంటి అధికారులతో కీలకమైనటువంటి దేశాలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఢిల్లీ వేదికగా కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ.